ఎంహెచ్ఎస్ఆర్బి గ్రేడ్ 2 ఫార్మసిస్ట్ ఆస్పిరెంట్స్కి నమస్కారం. మొన్న నేను అప్లోడ్ చేసిన వీడియోలో కొంతమంది మీ కేసులో ప్రస్తావించిన అంశాలు ఏంటి అని కామెంట్ పెట్టడం జరిగింది. తదనుగుణంగా మనము కొన్ని చిన్న చిన్న వీడియోస్ చేసే ప్రయత్నం చేద్దాం. అయితే కేసు అనేటువంటి హైకోర్టులో ఉంది కాబట్టి జడ్జిమెంట్ ఇవ్వాల్సింది జడ్జి గారే. సో మనకే ఫేవర్గా వస్తుందని మనం పిటిషనర్గా వ్యాఖ్యలు చేయలేము, కానీ మన పాయింట్ ఆఫ్ వ్యూని, ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్ని మాత్రం డిస్కస్ ఖచ్చితంగా చేయొచ్చు. సో ఆ ప్రయత్నము నేను చిన్న చిన్న వీడియోల ద్వారా చేసే కార్యక్రమానికి మనం శ్రీకారం చూడాలి. అందులో భాగంగా ఇప్పుడు నేను ఆర్టీఏ ద్వారా సేకరించిన కాంట్రాక్ట్ వారి శాంపిల్ అపాయింట్మెంట్ లెటర్స్లో నుంచి ఒక 2 పాయింట్లు ప్రస్తావనకి తీసుకొస్తాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి, హీ ఆర్ షీ డ్యూరింగ్ ద కాంట్రాక్ట్ డస్ నాట్, ఒక నిమిషం మళ్ళీ చదువుతున్నాను. డ్యూరింగ్ ద కాంట్రాక్ట్ హీ ఆర్ షీ డస్ నాట్ పెర్ఫార్మ్ ఆర్ ఎంగేజ్ దెమ్సెల్ఫ్ ఫర్ ఎనీ అదర్ జాబ్ దట్ ఈస్ పార్ట్ టైమ్ or full time, and if the same is noticed by the appointing authority, he or she will be liable for termination without any notice. First point. Second వచ్చేసి, that this appointment, సెకండ్ పాయింట్ కాదు, ఇందులో మొత్తం 14 పాయింట్స్ ఉంది, నేను చెప్తున్న సెకండ్ పాయింట్. దట్ ఈస్, దిస్ టెంపరరీ అపాయింట్మెంట్ on contract basis does not confer any right ఫర్ ది అపాయింట్మెంట్ ఆన్ రెగ్యులర్ బేసిస్. అంటే పర్మనెంట్ చేస్తామనేటువంటిది లేదు. సో మొత్తంగా వీళ్ళ అపాయింట్మెంట్ లెటర్ చూసినట్టయితే ఈ సర్వీసెస్ అందిస్తున్నందుకు వీళ్ళని పర్మనెంట్ చేస్తామని కానీ, లేదా వీళ్ళకి సర్వీస్ మార్క్స్ ఇస్తాము, వెయిటేజ్ మార్క్స్ ఇస్తామని కానీ వాళ్ళ అపాయింట్మెంట్ లెటర్స్లో ఎక్కడా పేర్కొనబడి లేదు. సో వాళ్ళకి అట్లా పేర్కొనబడలేదు కాబట్టి వాళ్ళు ఒకవేళ ఎగ్జామ్ పెట్టినప్పుడు సర్వీస్ మార్క్స్ ఎంప్లాయర్ కనుక ఇవ్వలేదు అనుకోండి, మాకు సర్వీస్ మార్క్స్ ఇవ్వండి అని డిమాండ్ చేసే పరిస్థితి ఉంటుందా అంటే ఉండదని నేను ఎట్లా చెప్తున్నానంటే, వీళ్ళకి సర్వీస్ మార్క్స్ పెట్టిన ఎగ్జామ్లో 20% వరకు ఇచ్చుకోవచ్చు అని చెప్పిన ఒక ఫుల్ బెంచ్ జడ్జిమెంట్ ఉంది. అది ఒక 80 పేజెస్ జడ్జిమెంట్. అందులో ప్రస్తావించిన అంశాలను బేస్ చేసుకొని నేను మీకు కొన్ని విషయాలు చెప్పబోతున్నాను. సో దానిలో ప్రస్తావించిన యాస్టీస్ లైన్స్ మనం చివరిలో చదువుదాం. మొదటగా దానిలో ఉన్న అంశాలని ప్రస్తావించుకుందాం. సో దానిలో ఒక అంశం ఏమిటి అంటే, కాంట్రాక్ట్ వాళ్ళు రెండర్ చేసిన టెంపరరీ సర్వీసెస్కి అసలు మాకు సర్వీస్ మార్క్స్ ఇవ్వండి అని డిమాండ్ చేసే పరిస్థితే ఉండదు. ఎంప్లాయర్ ఇస్తే తీసుకోవాలి, లేకపోతే లేదు. ఇప్పుడు ఎంప్లాయర్ వీళ్ళకి సర్వీస్ మార్క్స్ ఇవ్వడం అనేటువంటిది ప్యూర్లీ పాలసీ డెసిషన్, గవర్నమెంట్ పాలసీ డెసిషన్ అనమాట. ఈ పాలసీ డెసిషన్లో కోర్టులు సైతం జోక్యం చేసుకోకూడదు అనేది అందులో ప్రస్తావించబడింది. ఏది 20% లోపు అయితే. ఎట్ ద సేమ్ టైమ్ ఈ సర్వీస్ మార్క్స్, వెయిటేజ్ మార్క్స్ ఇస్తున్న సందర్భంలో వాళ్ళకి పాలసీ డెసిషన్ పేరిట వాళ్ళకి అన్లిమిటెడ్ పవర్ ఉంటుందా అంటే లేదు. వీళ్ళు గ్రాంట్ చేస్తున్న సర్వీస్ మార్క్స్, వెయిటేజ్ మార్క్స్ దే ఆర్ సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ అనమాట. అంటే కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఎప్పుడైనా సెలక్షన్ ప్రాసెస్లో ఇఫ్ ద సెలక్షన్ ప్రాసెస్ ఈస్ విషియేటెడ్, ఆర్ ఇఫ్ సమ్ స్టాట్యూటరీ వైలేషన్స్ ఆర్ నోటీస్డ్, సమ్ కాన్స్టిట్యూషనల్ వైలేషన్స్ ఆర్ నోటీస్డ్, ఆర్ సమ్ మ్యాలిఫైడ్ ఇంటెన్షన్స్ ఆర్ నోటీస్డ్ వైల్ అసైనింగ్ సర్వీస్ మార్క్స్, సచ్ ఎ అలొకేషన్ ఆఫ్ సర్వీస్ మార్క్స్ విల్ బీ సబ్జెక్టెడ్ టు జ్యుడిషియల్ రివ్యూ అని అందులో పొందుపరిచి ఉన్నది. అంటే చట్టాల అతిక్రమణ జరిగినప్పుడు, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అతిక్రమించి ఈ సర్వీస్ మార్క్స్ ఇవ్వబడితే అవి జ్యుడిషియల్ రివ్యూలో కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. ఇది అందులో పొందుపరిచి ఉన్నది. మరి ఇప్పుడు జరుగుతున్న సెలక్షన్ ప్రాసెస్లో ఏ అభ్యర్థులకైతే సర్వీస్ మార్క్స్ ఇస్తున్నారో అక్కడ చట్టాల అతిక్రమణ ఉందా లేదా అంటే ఉంది. అదే మనం ప్రస్తావిస్తున్నాం, అదే మనం కంటెన్షన్ చేస్తున్నాం కోర్టులో. ఏంటి అది? వైలేషన్ ఆఫ్ సెక్షన్ 42 ఆఫ్ ఫార్మసీ యాక్ట్, వైలేషన్ ఆఫ్ సెక్షన్ 65 ఆఫ్ డ్రగ్ అండ్ కాస్మెటిక్ యాక్ట్. ఈ 2 యాక్ట్స్ కూడా మన ప్రొఫెషన్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్. అయితే ఈ సర్వీస్ మార్క్స్ ఇచ్చే క్రమంలో గవర్నమెంట్ ఏం చెప్పింది అంటే, మేము కాంట్రాక్ట్ ఫార్మసిస్ట్ వారి యొక్క సర్వీస్ పీరియడ్ అసెస్మెంట్ చేసినాక సర్వీస్ మార్క్స్ ఇస్తామని కూడా చెప్పారు. My service period assessment is incomplete without taking the profession related acts into consideration.
అంతే కదా. ఇప్పుడు మన ప్రొఫెషన్లో ఒక ఫార్మసిస్ట్ని ఎట్లా ఎవాల్యుయేట్ చేయాలి, తమ పనితీరుని ఎలా ఎవాల్యుయేట్ చేయాలి అనే దానికి ఒక సూచిక ఉన్నది. దానిలో చాప్టర్ 8 ఆఫ్ ఫార్మసీ ప్రాక్టీస్ రెగ్యులేషన్స్ క్లియర్లీ స్పీక్స్ ఆన్ మిస్కాండక్ట్. సో ఇప్పుడు ఈ సెక్షన్ 42 వైలేషన్ క్లియర్లీ కమ్స్ అండర్ మిస్కాండక్ట్. మరి ఇప్పుడు ఇట్లా ప్రొఫెషనల్ మిస్కాండక్ట్కి పాల్పడినటువంటి ఫార్మసిస్ట్లకి మీరు సర్వీస్ మార్క్స్ కనుక గ్రాంట్ చేసినట్లయితే వాట్ డస్ ఇట్ ఇండికేట్? ఈజ్ గవర్నమెంట్ గోయింగ్ టు ఇన్స్టిట్యూషనలైజ్ వైలేషన్స్ ఆఫ్ స్టాట్యూట్ అండ్ ప్రొఫెషనల్ మిస్కాండక్ట్ అనే సిచ్యువేషన్ ఎరైజ్ అవుతుంది. అంటే మీరు ప్రొఫెషనల్ మిస్కాండక్ట్ పాల్పడినటువంటి వారికి సర్వీస్ మార్క్స్ ఇస్తే గవర్నమెంటే వైలేషన్ చెయ్యండి, గవర్నమెంటే ప్రొఫెషనల్ మిస్కాండక్ట్కి పాల్పడండి అన్నట్టుగా ఉంటుంది కదా. ఇన్స్టిట్యూషనలైజేషన్ అంటే మీనింగ్ అది. అలా ఎలా ఇస్తుంది? పైగా అదే ఫుల్ బెంచ్ జడ్జిమెంట్లో పొందుపరిచినట్లు స్టాచ్యుటరీ వైలేషన్స్ ఉన్నప్పుడు సర్వీస్ మార్క్స్ ఇస్తే అది జ్యుడిషియల్ రివ్యూ కిందకి వస్తుందని రాసి ఉంది కదా. అలాంటప్పుడు ఎలా జారీ చేస్తారు? సో దీని గురించి మనం వేచి ఉందాం. సో ఇప్పుడు గవర్నమెంట్ లీగల్ ఒపీనియన్ తర్వాత పిఎల్ ఇస్తాము అని అంటున్నారు కదా. ఇప్పుడు ఆ లీగల్ ఒపీనియన్ తర్వాత ప్రొవిజనల్ లిస్ట్లో, మెరిట్ లిస్ట్లో ఇలా చేసిన వారికి సర్వీస్ మార్క్స్ కల్పించింది అనుకోండి, మనం ఈ పాయింట్స్ని కంటెస్ట్ చేయొచ్చు కోర్టులో. ఒకవేళ కలిపి ఇవ్వలేదనుకోండి, అప్పుడు మిగతా వారు దాన్ని కంటెస్ట్ చేయొచ్చా అంటే నా ఒపీనియన్ ప్రకారం, నాకున్న అండర్స్టాండింగ్ ప్రకారం కంటెస్ట్ చేసే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పి ఉన్నాను కదా, సర్వీస్ మార్క్స్ ఎంప్లాయర్ ఇస్తే తీసుకోవాలి, లేదా తీసుకోలేరు. దాన్ని డిమాండ్ చేసే యొక్క హక్కు కాంట్రాక్ట్ ఫార్మసిస్ట్లకు లేదనేటువంటిది ఆ ఫుల్ బెంచ్ జడ్జిమెంట్లో పొందుపరిచి ఉన్నది. ఇప్పుడు ఎంప్లాయర్ వీళ్ళు క్లెయిమ్ చేస్తున్న సర్వీస్ మార్క్స్ ఎందుకు ఇవ్వట్లేదు అనే ఒక రిమార్క్ రాస్తారు కదా. మీరు క్లెయిమ్ చేస్తున్నప్పుడు ఈ స్టాచ్యూట్, ఈ సెంట్రల్ లెవెల్ స్టాచ్యూట్స్, ఫార్మసీ యాక్ట్, డ్రగ్ అండ్ కాస్మెటిక్ యాక్ట్, ఈ రెండు వైలేట్ అయినాయి కాబట్టి మేము దాని ప్రకారం తీసేస్తున్నామని నోట్ పెట్టి ఇస్తే కనుక వీళ్ళు కోర్టులో అప్రోచ్ అయితే, మాకు ఫస్ట్ మొదట ఇస్తా అని ఇప్పుడు ఇవ్వట్లేదా అని కోర్టులో అప్రోచ్ అయితే అది చెల్లుతుందా లేదు అంటే నాకున్న అండర్స్టాండింగ్లో యాజ్ పర్ ద ఎలిమెంట్స్ మెన్షన్డ్ ఇన్ ద ఫుల్ బెంచ్ జడ్జిమెంట్ కష్టమని నేను భావిస్తున్నా. ఐఎమ్ నాట్ ఏ లాయర్, సో మనకు తెలియదు. సో మనకు అండర్స్టాండింగ్, ఇప్పుడు మనం చదివిన విషయాన్ని అండర్స్టాండింగ్ చేసుకొని మాత్రం చెప్తాం. దిస్ ఈజ్ ఆల్ సబ్జెక్ట్ టు కరెక్షన్. ఇప్పుడు నేను మీకు చెప్పిన అంశాలను బేస్ చేసుకొని చెప్తున్నాను. అయితే మీకు చెప్పిన అంశాలు ప్రామాణికమైనవా కాదా అనే దానికి ప్రూఫ్ కింద అందులో ఉన్న లైన్స్ని నేను మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. The power of judicial review extends only if it is shown that the action of the employer is contrary to any constitutional or statutory provisions, or is the employer or is potentially arbitrary, or is vitiated due to malafide. సో ఇక్కడ క్లియర్గా రాసింది కదా.
ఇది ఫుల్ బెంచ్ జడ్జిమెంట్లో రాసిన లైన్స్. జ్యుడిషియల్ రివ్యూ, స్కోప్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ అనే సబ్ హెడింగ్ కింద రాసిన పాయింట్స్. దాని తర్వాత కాంట్రాక్ట్ వాళ్ళకి సంబంధించి వాళ్ళు డిమాండ్ చేస్తుందా లేదా అనే దానికి. సో ఇక్కడ హౌఎవర్ ఇఫ్ ద సర్వీస్ రూల్స్ డు నాట్ ఎన్విసాజ్ అసైన్మెంట్ ఆఫ్ మార్క్స్ ఫర్ టెంపరరీ సర్వీసెస్ ఇన్ రెగ్యులర్ రిక్రూట్మెంట్. ఈ లైన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుందాం. ఇఫ్ ద సర్వీస్ రూల్స్ డు నాట్ ఎన్విసాజ్ అసైన్మెంట్ ఆఫ్ మార్క్స్ ఫర్ టెంపరరీ సర్వీసెస్ ఇన్ రెగ్యులర్ రిక్రూట్మెంట్. మరి ఇప్పుడు వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం మొదటిగా చదివాం కదా, అక్కడ ఎక్కడన్నా సర్వీస్ మార్క్స్ ఇస్తామని రాసిందా? లేదు కదా. అంటే ఇక్కడ సింక్ అయినట్టే కదా. ఇఫ్ ద సర్వీస్ రూల్స్ డు నాట్ ఎన్విసాజ్ అసైన్మెంట్ ఆఫ్ మార్క్స్ ఫర్ టెంపరరీ సర్వీసెస్ ఇన్ రెగ్యులర్ రిక్రూట్మెంట్, అది జరిగింది టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం. ఇట్ ఈస్ ఫర్ ద ఎంప్లాయర్, అంటే ఇక్కడ ఎవరు? ఎంహెచ్ఎస్ఆర్బి, టు అసైన్ సచ్ వెయిటేజ్. ఫర్ సచ్ ఎ పవర్ ఈజ్ ఎ ఎనేబులింగ్ పవర్. ఇట్ డస్ నాట్ బెస్టో ఎనీ వెస్టెడ్ రైట్స్ అపాన్ టెంపరరీ ఎంప్లాయీ. ఇక టెంపరరీ ఎంప్లాయీ ఎవరు? కాంట్రాక్ట్ ఎంప్లాయీ. టు ఇన్సిస్ట్ అంటే డిమాండ్ చేయడం అపాన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ వెయిటేజ్ మార్క్స్ టు టెంపరరీ సర్వీసెస్ రెండర్డ్ బై హిమ్. సో నీట్గా ఇక్కడ రాసింది కదా, వీళ్ళు సర్వీస్ మార్క్స్ డిమాండ్ చేసే ఒక హక్కు ఉండదనేటువంటిది నాకు అర్థమైనట్టుగా అందులో పొందుపరిచి ఉంది, క్లియర్గా పొందుపరిచి ఉన్నది. సో డెఫినెట్గా సర్వీస్ మార్క్స్ ఇస్ ఎ పాలసీ డెసిషన్, అండ్ పాలసీ డెసిషన్ can be applicable within the boundaries of judicial review. A policy decision can never be made when there are some statutory violations and constitutional provisions so as to benefit someone అనేటువంటిది జరగదు. స్టాచ్యూటరీ ప్రొవిజన్స్కి, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్కి లోబడే సర్వీస్ మార్క్స్ ఇవ్వడం అనేటువంటిది ఎంప్లాయర్కు ఉండే హక్కుగా మనకి ఈ ఫుల్ బెంచ్ జడ్జిమెంట్ ద్వారా అర్థమవుతున్నది. Thank you.